క్రమంగా ఈ స్థాయి దిగజారుడుతనం అనేది ఎవరు ఆలోచించరు. మీ ఏది యథా రాజా తదా ప్రజ అంటారు. యాజమాన్యాలే బ్లాక్మెయిలర్లుగా మారిపోతున్నటువంటి వేళ జర్నలిస్టులు కూడా ఆ బాట పట్టేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వస్తుందనుకుంటా. ప్రభుత్వ పాఠశాలలో తాను పండించిన మక్కలు ఆరబెట్టుకున్నాడట ఒక రైతు, నిరుపేద రైతు. వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ప్లేస్ లేక ప్రభుత్వ స్కూల్లో ఇది ఆరబెట్టడం నేరం, నువ్వు ఈ పని చేసావంటూ ఫోటోలు వీడియోలు తీసి వార్త రాస్తే కేసు అవుతుంది, నువ్వు జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపెట్టి 50,000 డిమాండ్ చేశారట ముగ్గురు విలేకరులు. అప్పటికి రైతు వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి 30,000 ఇచ్చాడట. మిగతా 20 కూడా ఇవ్వాల్సిందేనని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేయడంతో ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తుంటే స్థానికులకి విషయం తెలుసుకుని వాళ్ళు పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళారు. పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో ముగ్గురు విలేకరులను అరెస్ట్ చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది.